రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ప్రభు అయిన తండ్రి, మేము నీ సన్నిధానములో నీ ప్రియుల యొక్క పేర్లు చెప్పుచున్నాను. దయచేసి ఆలకించవలసిందిగా మనవి చేయుచున్నాను. ఇదే విధముగా ప్రపంచ ఖ్యాతిగాంచిన భక్తులు కూడా చేయడం చూసి అది నేను నేర్చుకొని నీ సన్నిధానంలో అభ్యాసము చేయుచున్నాను. ఎవరి పేర్లైతే నేను చదువుచున్నానో దయచేసి నీవు వారి పేర్లు ఆలకించవలసిందిగా మనవి చేయుచున్నాను. వారికి దాతృత్వం అనేది ప్రకృతి లేకపోయి ఉండవచ్చు. అలా లేని ఎడల వారికి దాతృత్వం అనేది ప్రకృతి దయచేయుటకు కనికరించము. ఎవరి పేర్లైతే నీ సన్నిధానంలో నేను ఇప్పుడు నీకు చెప్పబోచున్నాను. మోజెస్ నీకు మనవి చేసుకున్నది నీవు ఆలకించావు. ఆరోన్ నీకు మనవి చేసుకున్నది నీవు ఆలకించావు. అటువలే రాజైన దావీదు నీకు మనవి చేసుకున్నది నీవు అంగీకరించావు. తన కుమారుడైన సొలొమోను రాజు నీకు మనవి చేసుకున్నది కూడా నీవు అంగీకరించావు. దీన్ని బట్టి నేను వాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాక్యమే ప్రారంభంలో ఉండెను, వాక్యము నీ యొద్ద ఉండెను, వాక్యమే నీవై ఉన్నావు అని సెలవిచ్చి ఉన్నావు. నీవే వాక్యము కనుక నీవు ఇలా సెలవిచ్చావు, నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నాను అని. మోజెస్, దావీదు, ఆరోన్, రాజైన సొలొమోను మొదలగు వారు నీకు మనవి చేసుకున్నది నువ్వు ఆలకించినట్లు ఇప్పుడు నేను కూడా నీకు మనవి చేసుకోబోచున్నది ఆలకించుచున్నావని నేను నమ్ముచున్నాను. నేను ఎవరి పేర్లు నీ సన్నిధానములో నీకు తెలియజేస్తానో దయచేసి వాళ్ళ విషయం నీవు ఆలోచించవలసిందిగా వేడుకుంటున్నాను. వాళ్ళకి దాతృత్వం అనే ప్రకృతి లేకపోయి ఉండవచ్చు. వాళ్ళు తమ రాబడిలో సరిగ్గా దశమ భాగంలో నీకు ఇవ్వలేకపోయి ఉండవచ్చు. దానికి వారి అజ్ఞానము, వారి అవివేకము, వారి బోధకులు కారణమై ఉన్నది. వారిని క్షమించు. ఇప్పుడు నా మాట వారు వింటున్నారు కనుక ఇక మీదట వారు దాతృత్వము గలవారై వారి రాబడిలో దశమ భాగము నీకు ఇచ్చుకున్నట్లు వారికి ప్రకృతి దయచేయుటకు వారిని కనికరించమని వారి పేర్లు నీ సన్నిధానంలో చెప్పుతున్నాను. ఇందులో చాలామంది లోకరీత్యా ఉన్నవాళ్ళు ఉన్నారు, లోక సంబంధంగా పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో సుమారు 90% బాప్తిసం పొందితే రక్షింపబడి ఉన్నారు అని అనుకుంటున్నారు. బాప్తిసం పొందినవాడు రక్షింపబడలేదు. బాప్తిసం అనేది ఒక ఆనవాలు. నేను క్రైస్తవుణ్ణయ్యాను అని ఒక ఆనవాలు అంతే. నీకు నమ్మకం లేకుండా నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. నీ ప్రకృతులు మారకుండగానే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు నా కుమార్తె బాప్తిసం పొందింది కదా రక్షింపబడిందని. వాళ్ళు అనుకుంటున్నారు నా కుమారుడు బాప్తిసం పొందేశాడు కదా రక్షింపబడి ఉన్నాడని. బాప్తిసం తీసుకోవచ్చు, బైబిల్ చదువుతుండొచ్చు, ఆదివారం చర్చికి వెళ్ళి రావచ్చు, వాక్యం విని రావచ్చు, ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వచ్చు. కానీ మార్పు లేనప్పుడు యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ చైల్డ్. మార్పు లేనప్పుడు నువ్వు
తిరిగి జన్మించిన వాడవు కావు. నీవు విడువబడతావు. ఎత్తబడి సంఘములో నువ్వు చేర్చబడవు. Because there is no change at all in your mind, in your thoughts, in your behavior, in your character and in your activities. Thou shalt be left behind. Thou cannot mingle in the service of the rapture. ఎత్తబడి సంఘంలో నువ్వు చేర్చబడలేవు. అది నీకు తెలియదు. నీకు వాక్యం బోధిస్తున్న బోధకుడైనను వానిలో మార్పు లేనప్పుడు వాడి తలంపులలో, వాని క్రియలలో, వాని ఆలోచనలలో, వాడి ప్రవర్తనలో మార్పు లేనప్పుడు వాడు విడువబడతాడు. బాప్టిషన్ తీసుకున్నంత మాత్రానికి పరిత్రాణం పొందిన వారు కారు. ఈ సంగతి క్రైస్తవులలో అనేకులకు తెలియదు, బోధకులకు కూడా అనేకులకు తెలియదు. భారతదేశంలో క్రైస్తవ్యము అడుక్కు తింటుంది, పాడైపోయింది, చెడిపోయింది. ఎవరి పేర్లు నీ సన్నిధానములో నేను నీకు మనవి చేయుచున్నానో ఆలకించి వారిలో మార్పు కలిగించుటకు దయచూపము. వారు దాతృత్వము గల వారై వారి రాబడిలో 10% నీకు చెల్లించేటట్లు కృపచూపము. నాకు చెల్లించమని కాదు, నీ ఆజ్ఞ మేరకు వారి రాబడిలో 10% నీది. అది నీకు ఇచ్చేటటువంటి ప్రకృతి, మనస్సు, తలంపు, అటువంటి హృదయము వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను. 1 డి బాల అభిలేష్ గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వేస్. 2 భూటాన్లో ఉన్న కోటిరెడ్డి గారు, చారుగుండ్ల ఆయన కుటుంబము. బర్రి లక్ష్మణరావు గారు, బరి యోహాన్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏ సురేష్ కుమార్ గారు, చీఫ్ ఇంజనీర్ గంగవరపు స్వామి గారు, బెంగళూరులో ఉన్నటువంటి నరసింహులు, వాడి భార్య, వాని కుమారుడు శ్రీరామరెడ్డి గారు బెంగళూరులో ఉన్నవాళ్ళు, డాక్టర్ టి శంకర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ డి బాబురావు గారు రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పాండిచ్చేరి, డాక్టర్ సురేఖ గారు కర్నూలు గైనకాలజిస్ట్. ఆమె 2 కుమార్తెలు బీడిఎస్ అండ్ ఎంబీబీఎస్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు హైకోర్టు లాయర్ గారు ఏ సుఖవేణి మరియు వాళ్ళ సహోదరి ఏ రజని, వాళ్ళమ్మ, వీళ్ళని కూర్చుని సన్నిధానంలో ప్రార్థన చేయబోచున్నాను. సహోదరుడు సంజీవరావు గారు, ఆయన విదేశంలో ఉంటున్నాడు. జ్యోతిర్మయి, ఆమె 2 కుమార్తెలు, వాళ్ళ తల్లి అనురాధ, వాళ్ళ తమ్ముడు కిరీట, వీళ్ళ విషయం నీ సన్నిధానంలో ప్రార్థన చేయబోచున్నాను. వెస్ట్ గోదావరి జిల్లా ఆక్వీడు వరప్రసాదరావు గారు, ఆయన తల్లి, భార్య, ఆయన కుమార్తెలు. చెన్నైలో ఉన్న కె చంద్రయ్య గారు, ఆయన భార్య. మిస్టర్ జోసెఫ్ యలమంచిలి, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన పరివారము లండన్లో చదువుచున్నది హెఫ్సీబా. ఆమెను గూర్చి, వీళ్ళని గూర్చి నీ సన్నిధానంలో నేను ఇప్పుడు ప్రార్థన చేయబోచున్నాను. నేను చదివిన పేర్లు నీవు ఆలకించావు. కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు. వీళ్ళు దేవుని భయములో ఎదిగేటట్లు, వీళ్ళ భార్యలు, వీళ్ళ భర్తలు, వీళ్ళు కుమార్తెలు దేవుని భయములో వీరు ఎదగాలి. దేవునికి వీరు లోబడాలి. ప్రతిరోజు దేవుని వాక్యమును వీరు ధ్యానించాలి. ప్రతిరోజు 2 పూట్ల వారు నీ సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రకృతి వీరికి దయచేయమని
వారిని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వారి రాబడిలో 10% నీకు చెల్లించుకునేటటువంటి ప్రకృతి వారికి దయచేయము. అట్లు కాని ఎడల వారు నీకు అవిధేయులవుతారు. వారు నీకు అవిధేయులైనప్పుడు వారు నీ రాకడ సమయంలో విడువబడతారు. భయంకరమైనటువంటి బాధలకు గురి అవుతారు. శోధనలు తట్టుకోలేరు. కనుక వారు తమ రాబడిలో 10% నీది, ప్రభుకియు అని నువ్వు ఆజ్ఞాపించావు. మరి వీళ్ళు క్రైస్తవులు అయ్యుండి నీ మాటకు లోబడకపోయినప్పుడు వీరు అవిధేయులు అవుతున్నారు. కనుక అవిధేయత అనే లక్షణము వీరిలో నుండి తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. వీరి పిల్లలకు చదువు, బుద్ధి, జ్ఞాన వివేచనములు గల ప్రకృతి దయచేయమని, పెద్దలను గౌరవించి తల్లిదండ్రులు సన్మానించు ప్రకృతి వారికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. వీరు విద్యావంతులై, విశేషమైన విద్యావంతులై నీ సన్నిధిలో నీకు లోబడి నీ భయము కలిగి జీవించేటటువంటి జీవితము ఈ కుటుంబ సభ్యులకు దయచేయము. నేను ఎవరి పేర్లు నీ సన్నిధానములో విజ్ఞాపనం చేసి ఉన్నానో, ఎవరి పేర్లు నీకు మనవి చేసుకుని ఉన్నానో వారిని గూర్చి నేను నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను. వారిలో సంతానం లేని వారికి సంతానము కలిగినట్లు కనికరించము. వారిలో అనారోగ్యముతో ఉన్నవారు ఉంటే యేసు నామమున వారికి ఆరోగ్యము కలిగించును. అవిధేయత అనే లక్షణాలు వీడికి ఉన్నట్లయితే అవి యేసు నామమున తొలగిపోయి విధేయత అనేటటువంటి ప్రకృతి వీరికి దయచేయుటకు వీరిని కనికరించుము. భారతదేశంలో క్రైస్తవ్యం పాడైపోయింది, చెడిపోయింది, భ్రష్టత్వము నిండిపోయింది. బోధకులందరూ కూడా కుళ్ళు, కపటము, ద్వేషము, భ్రష్టత్వము, అనాగరికత, విద్యావిహీనత, బుద్ధిహీనతతో నిండిపోయి ఉన్నారు. నీ రాకడ ధ్వని భారతదేశంలో వినిపించడం లేదు. నీవు మాత్రం నాకు అనుగ్రహించిన జ్ఞానాత్మలో పరిశుద్ధాత్మ సహాయము వలన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 7 అధ్యాయాలులో ఉన్న ప్రతి వచనమును పూర్తి చేయగలిగాను. ఇందుని బట్టి నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అంత వివరముగా ప్రకటన గ్రంథము బోధించగలవాడు భారతదేశపు క్రైస్తవ్యములో పుట్టలేదు, పుట్టబోడు. ఏలియనగా నీ రాకడ సమీపించినది. ఒలీవ పర్వతము చీలికైంది, ఒలీవ వనము 2 భాగములైంది, ఆఫ్రికా 2 భాగములైనాయి. ఇప్పుడు భారతదేశం 2 భాగములు కాబోచున్నది. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, వారి బోధకులు నీకు విరుద్ధముగా జీవించుచున్నారు. వీళ్ళలో నీ భయం లేదు. వీళ్ళలో అవిధేయత నిండిపోయి ఉన్నది. వీళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి పనులు వారు చేయుచున్నారు. వీరు నీకు లోబడలేదు. లోబడి నొల్లని జనములు అని నీవు సెలవిచ్చావు మోజెస్కి. వీరు అటువంటి లోబడి నొల్లని జనములే. కనుక నీకు లోబడే ప్రకృతి వీరికి, వీరి భార్యలకు, వీరి కుమార్తెలకు, వీరి కుమారులకు దయచేయమని వేడుకుంటున్నాం. వీరికి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, ఆఫీసులో సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్యలు పరిష్కరించబడినట్లు వీరిని కనికరించము. ఎవరి పేర్లు నీ సన్నిధానములో నేను చదివాను, ఎవరిని గూర్చి నీకు మనవి చేస్తున్నానో వాళ్ళని గూర్చి నేను విజ్ఞాపన చేయుచున్నాను. దైవభీతి గలవారై నీ వాక్యమునకు లోబడి ప్రభువుకి ఇచ్చేటటువంటి ప్రకృతి వారికి నీవు దయచేయమని, అటువంటి మనస్సు, అటువంటి బుద్ధి, అటువంటి లక్షణము, అటువంటి గుణము వారికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. వారిలో రోగులుంటే ముట్టి స్వస్థపరచుటకు కనికరించము. వారు అవిధేయులైతే విధేయులుగా వారికి మార్చబడినట్లు కటాక్షము చూపము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. అంతేకాకుండా వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కొణితివాడు అనే గ్రామంలో బి ఇమ్మాన్యుయల్ అనేవాడికి నేను అక్కడ నీ ఆస్తి మీద వాడికి
వాచ్మెన్గా పెట్టాను, కాపరిగా పెట్టాను. వాడు అదంతా నాదే, నాకెవడు ఏమి చేయలేడు అన్న తలంపుతో విర్రవీగుతున్నాడు. వాడికి ఇటువంటి దుష్కార్యము చేయుటలో ఆ సంఘంలో వాడికి సహకరించిన స్త్రీ పురుషులను నీ చేతులకు అప్పచెప్పుచున్నాను. వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఈ దుష్కార్యము చేయుటలో వాడికి సహకరించున్నారో వారిని కూడా నీ చేతులకు అప్పచెప్పుచున్నాను. నువ్వు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. వీడికి వీడి భార్యకు, వీడి కుమార్తెకు దాని భర్తకు, వీడి కుమారునికి వాడి భార్యకు దీని యొక్క ప్రతిఫలము దయచేయుటకు వారిని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థన చేయుచున్నాను. దోచుకుని వాడు దోచుకొనబడతాడు, అక్రమము చేసిన వాడు అక్రమము ఎదుర్కొంటాడు, మోసము చేసిన వాడు మోసపోతాడు, దుష్కార్యము చేసిన వాడు దుష్టత్వముతో నాశనమైపోతాడు. నీ వాక్యములో ఉన్న మాటలు ఇవి కనుక అవి వీడి జీవితంలో నెరవేరునుగాక. వీడి కుమార్తె జీవితంలో, వీడి కుమారుని జీవితంలో, వీడి భార్య జీవితంలో, వీనికి ఎంతమంది అయితే ఈ దుష్కార్యం చేయడంలో సహకరించున్నారో, సపోర్ట్ చేస్తున్నారో వారి జీవితాల్లో ఈ మాట నెరవేరునుగాక. యేసు నామమును నెరవేరునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామమును నెరవేరునుగాక. ఇప్పుడు లేచి నిలబడండి. దేవుడు ప్రార్థన ఆలకించి అడిగినది చేయుచున్నాడు కనుక చేతిలో దేవుని సింహాసనము తట్టెత్తి ప్రభువా నీకు స్తోత్రం అని అందాం. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. ఆమేన్. దేవునికి ఘనపరచండి. కూర్చోండి. ముఖ్యమైనటువంటి ప్రకటన యూట్యూబ్లో అందరూ వినాలి. జనవరి 4వ తారీఖు ఆదివారం సాయంకాలం 7 గంటలకు ఇక్కడే నడి రోడ్డు మీద షామియాన వేసి దహన సంస్కారం ఏర్పాటు చేస్తున్నాము. బర్ంట్ ఆఫరింగ్, దహనయాగము. జనవరి 4వ తారీఖు సాయంకాలం నడి రోడ్డు మీద షామియాన వేసి ఈ కార్యము మేము ప్రారంభిస్తున్నాం. ఆదివారం ఆ వేళ తెల్లవారి సర్వీస్ ఉండదు. పిమ్మట సాయంకాలం 7 గంటల నుండి 8:30 లోపల బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ పూర్తవుతుంది. బయట నుండి వచ్చిన వాళ్ళు చర్చిలో ఉంటామని అనుకోకండి. చర్చిలో స్థలం లేదు, చర్చి ఎవరికి ఇవ్వబడదు. చర్చ్ ఇస్ చర్చ్. ఇక్కడ ఎవడు ఉండడానికి వీలు లేదు. మీరు బంధువుల దగ్గర ఉండండి, స్నేహితుల దగ్గర ఉండండి, లేదా మీకు సరిపోయిన హోటల్లో రూమ్ తీసుకొని ఉండండి. నాకు తెలియదు. ఇక్కడ ఎవరికి కూడా ఉండడానికి ఏర్పాటు ఉండదు. Nobody can stay here. This is not an accommodation to the people, those who are coming from the different places. పిమ్మట యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీరు ఈ హోలీ క్రిస్టియన్ గిల్డ్ దహనయాగము అనేటువంటి పేరుతో ఈ ఫామ్ మీద మీరు ఏ పేరు రాశారో, ఏ ఫోన్ నెంబర్ ఇచ్చున్నారో ఆ పేరు, ఆ ఫోన్ నెంబరు ఇస్తూ మేము 3 వస్తున్నాము అని తెలియజేయాలి, 5 వస్తున్నాము అని తెలియజేయాలి. మినిమం ఒక్కడైనా ఉండాలి. ఎందుకంటే ఈ ఫామ్లో ఏం రాస్తున్నారో దానిని వాళ్ళు మేము దహనయాగం చేస్తూ ఉండగా దేవునికి వాళ్ళ నోటితో ఆ విషయాలు చెప్పుకోవడానికి. మీరు కింద మీకు ఫోన్ నెంబరు ఇచ్చినారు చూడండి స్క్రీన్ మీద. 9701770681. ఆయన పేరు బ్రదర్ బెంజమిన్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పాలి. ఇంకే నెంబర్కి ఫోన్ చేసిననో అది ఇన్వాలిడ్. మీరు ఫోన్ చేసినో
అది పనికిరాదు. వీ షల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నో బడీ విల్ అటెండ్ యువర్ ఫోన్. ఫోన్ చేయకూడదు, వీడియో కాల్ చేయకూడదు, తర్వాత ఫోన్ యాప్లో మాట్లాడకూడదు. కేవలం SMS మెసేజ్ ఇవ్వాలి. ఈ ఫామ్లో ఏ పేరు రాసున్నారో, ఈ ఫామ్లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చున్నారో ఆ పేరే చెప్పాలి, ఆ ఫోన్ నెంబరే చెప్పాలి. ముగ్గురం వస్తున్నాము అని తెలియజేయాలి, 6 వస్తున్నాము అని తెలియజేయాలి. వేరే ఫోన్కి మీరు ఫోన్ చేసినను అది వ్యర్థమే. మీరు ఎవడికి ఫోన్ చేసినను అది బ్రదర్ బెంజమిన్ గారికి తెలియజేయబడదు. ఈ పని ఆయన చూస్తున్నాడు, ఆయనకి ఇచ్చున్నాను. ఆయన పేరు బ్రదర్ బెంజమిన్. తర్వాతను 7 గంటలకు ప్రారంభిస్తే 8:30 లోపల సర్వీస్ పూర్తి అయిపోతుంది. ఆవేళ తెల్లవారు ఏమీ, ఆదివారం తెల్లవారు ఇక్కడ ఏమి యాక్టివిటీస్ ఉండవు, ఎందుకంటే వాటి అరేంజ్మెంట్స్లో ఉంటారు. రెండవది, సాయంకాలం సరిగ్గా 7 గంటలకు ప్రారంభించి 8:30 లోపల సర్వీస్ క్లోజ్ అయిపోతుంది. సంఘంలో ఉన్నవాళ్ళు మీరు కూడా మీరు ఫామ్లో రాసిన పేరు చెప్పాలి, ఫామ్లో రాసిన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎంతమంది వస్తున్నారో చెప్పాలి. ఒకవేళ మీరు ఫామ్ ఫిలప్ చేయకపోతే, ఫామ్ మీరు ఇవ్వకపోతే, ఈ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ ఇవ్వకపోతే సంఘస్థులు ఫోన్ చేసి చెప్పకూడదు, SMS మెసేజ్ ఇవ్వాలి. నా పేరు సింహాచలం, మేము 3 వస్తున్నాము అని చెప్పాలి. మేము ఫామ్ నింపలేదు అన్నటువంటి వారి కొరకు చెప్తున్నాను. క్రైస్తవులు కాదు, బయట వాళ్ళు కాదు, నా సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ ఫామ్ నింపలేదో వాళ్ళు మెసేజ్ పెట్టాలి నేను చెప్పిన ఫోన్ నెంబర్కి, బ్రదర్ బెంజమిన్ గారికి. మేము ఇంతమంది వస్తున్నాం, నా పేరు ఫలానా స్వామి, మేము 4 వస్తున్నాం అని చెప్పాలి. ఫామ్ నింపకపోయిన వాళ్ళు అలాగ చెప్పకపోయినప్పుడు మీకు ఆ దినము భోజనం ఇవ్వబడదు. మీరు చెప్పిన మనుషుల కొరకే భోజనం ఆర్డర్ ఇస్తాం. మీరెవరైనాను భోజనం చేయడానికి టోకెన్ తీసుకోవాలి. సంఘస్థులైనాను బయట వాళ్ళైనాను టోకెన్ టేబుల్ దగ్గర 2 లేక 3 ఉంటారు టోకెన్లు పట్టుకొని. వాళ్ళకి మీరు 200 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ తీసుకోవాలి. భోజనం టోకెన్ లేకపోతే మీకు భోజనం ఉండదు. టోకెన్ తీసుకొని అక్కడికి వెళితే మీకు భోజనం ఇస్తారు. టోకెన్ లేకుండా భోజనం ఉండదు. బయట వాళ్ళు కానీ సంఘస్థులు కానీ ఎవరు కానీ అందరికీ ఒకటే పద్ధతి. ఒక మనిషికి 200 రూపాయలు, 3 మనుషులు వస్తే 600 రూపాయలు. 3 టోకెన్లు తీసుకోవాలి. 5 వస్తే 5 టోకెన్లు తీసుకోవాలి. ఒక టోకెన్ 200 రూపాయలు. మేము ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తాము అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పకూడదు మేము ఇంతమంది వస్తున్నాము అని. సూర్య అప్పారావు లోకల్ మనిషి, చర్చ్ సంఘంలో ఉన్నవాడు, వాడు ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలని ఉంది. వాడు మాకు ఫోన్ చేయకూడదు, వానికి భోజనం ఉండదు. ఎందుకంటే మేము ఆర్డర్ ఇవ్వాలి, భోజనం తయారు చేసి హోటల్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎంతమంది అయితే చెప్తారో మెసేజ్ ఇస్తారో అంతమందికి మాత్రమే భోజనం ఉంటుంది. వేరే వాళ్ళకి భోజనం ఉండదు. బయట వాళ్ళైనను సంఘస్థులైనను. ఇప్పుడు కుమారస్వామి ఉన్నాడు, మేము భోజనం చేయము అన్నప్పుడు మీరు మెసేజ్ ఇవ్వకూడదు. మెసేజ్ ఇవ్వకుండా మీకు భోజనం ఉండదు. ఈ ఫామ్ పనికిరాదు. శ్రీమతి మట్టుపల్లి చంద్రకాంతమ్మ, నువ్వు సంతకం పెట్టలేదు, చనిపోయిన నీ భర్త పేరు రాశావు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే చనిపోయిన నీ భర్త దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడా? ఇది పనికిరాదు. ఒకసారి నీకు ఇచ్చిన 25,000 రూపాయలు నేను నీకు రిటర్న్ చేయించాను.
మళ్ళీ నువ్వు వచ్చావు, నీ కూతుర్ని పట్టుకుని వచ్చి మళ్ళీ బెంజమిన్ గారికి నువ్వు మళ్ళీ 25,000 ఇచ్చావు. ఈ ఫామ్ పనికిరాదు. ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ దినం మాకు ఇవ్వాలి. నువ్వు ఫామ్, మా దగ్గర ఎక్స్ట్రా ఫామ్స్ లేవు. నువ్వు ఇచ్చిన వైట్ పేపర్ మీద ఇది చూసుకొని రాయాలి, రాసి సంతకం పెట్టాలి. అప్పుడు అది మేము నీ తరపున దహన సంస్కారంలో వేస్తాము. ఇది 4వ తారీఖున సాయంకాలం, జనవరి 4వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి 8:30 వరకు జరగబోవు బర్న్డ్ ఆఫరింగ్ సర్వీస్ని గూర్చిన మాటలు. ఇప్పుడు లేచి నిలబడండి. జనవరి 1వ తారీఖు తెల్లవారి 10 గంటలకు స్పెషల్ మీటింగ్ ఉంటుంది. 12:30 వరకు ఉంటుంది, లేదా 1 గంట వరకు ఉంటుంది. వెరీ స్పెషల్ మీటింగ్ ఉంటుంది ఆ వేళ. కొత్త సంవత్సరం కనుక, సంవత్సరం యొక్క మొదటి రోజు కనుక మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఆ దినం హాజరవ్వాలి. జనవరి 1వ తారీఖు 10 గంటల నుండి 12:30 లేక 1 గంట వరకు. దేవుడైన యెహోవా నూతన సంవత్సరంలో మొదటి దినమనాడు ఆ ప్రత్యేకమైనటువంటి నీ సభలో కూడుకున్నట్లు వీరికి మనస్సు వీరిని ప్రేరేపించినట్లు, ఆ మాటకు వీరు లోబడినట్లు నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విని నూతన సంవత్సరంలో వాళ్ళు నూతనముగా ప్రవర్తించినట్లు వాళ్ళకి ఆ దినము ఆ సభ ఉపయోగకరముగా యేసు నామమున ఉండునుగాక. కూర్చోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం పూర్తయిపోయింది. అది ఒకసారి రిపీట్ చేస్తాను ఈవేళ, మొత్తం అధ్యాయం అంతా కూడా. ఎందుకంటే అది చాలా కన్ఫ్యూజ్గా ఉంది, మీకు అర్థం కానటువంటిది అది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం పూర్తయిపోయింది. 7వ అధ్యాయంలో 17 వచనములు. 7వ అధ్యాయం పూర్తయిపోయింది. అయితే అది ఒకసారి మీకు నేను మొత్తం మీద రివిజన్ చేస్తున్నాను, దయచేసి ఆలకించండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము దైవ సేవకులను ముద్రించుట అనేటటువంటి సర్వీస్ జరగబోతుంది. అదే సమయంలో 666 ముద్ర యాంటై క్రైస్ట్ ప్రపంచంలో ప్రారంభిస్తున్నాడు. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి 144,000 మంది యూదులకు ముద్రిస్తుంది. అదే సమయంలో విడువబడిన క్రైస్తవులు మరియు అన్య జనాంగములకు ప్రపంచమును పరిపాలించబోచున్న యాంటై క్రైస్ట్ వాడు 666 ముద్రించబోతున్నాడు. జాన్ దర్శనములో చూచుచున్నాడు. 4 దేవుని దూతలు భూమి 4 దిక్కులా నిలబడి చెట్ల మీద కానీ, సముద్రం మీద కానీ, భూమి మీద కానీ గాలులు వీచకుండా పట్టుకొని ఉన్నట్లు, ఆజ్ఞాపించి ఉన్నట్లు చూడగలుగుచున్నాడు. గాలులు అంటే యుద్ధములు అని అర్థము. ప్రత్యేక దేవుని దూత ఒకటి వచ్చింది. ఆ 4 దూతలతో అంటుంది, దేవుని దాసులను వారి నష్టలు యందు నేను ముద్రించే వరకు భూమికైనను, సముద్రములకైనను, చెట్లకైనను హాని కలుగరాదు. అనగా యుద్ధం ఆపుజేయము. 2-3 వచనాల్లో ఈ మాటలు ఉన్నవి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1, 2, 3 వచనములు చదువు. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుండునట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రములకును హాని కలుగునటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి దొసళ్ళ యందు
ముద్రించు వరకు భూమికైనను సముద్రమైకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు మీకు చెప్పాను, గాలులు అంటే యుద్ధములు అని అర్థం. ఇప్పుడు గాలులు అంటే యుద్ధములు అని చెప్పాను. మొనగాడు ఎవడు ఇండియాలో పుట్టలేదు ఇంతవరకు క్రిస్టియానిటీలో. భూమి మీద అని అంటే ల్యాండ్ ఫోర్స్, ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, క్యావలరీ, ట్యాంక్ ఫైరింగ్, ట్యాంక్ అడ్వాన్సింగ్. చెట్ల మీద అంటే ఎయిర్ ఫోర్స్, సముద్రం మీద అంటే నేవల్ ఫ్లీట్స్. ఈ మర్మం చెప్పగలిగిన వాడు ఇండియా క్రిస్టియానిటీలో ఎవడు పుట్టలేదు ఇంతవరకు. నో ఎయిర్ ఫోర్స్ అటాక్, నో నేవల్ ఫ్లీట్ అటాక్, నో ల్యాండ్ ఫోర్స్ అటాక్. ఆల్ ద వార్స్ షుడ్ బి స్టాప్డ్. ప్రతి విధమైనటువంటి యుద్ధములు ఆపు చేసి ఇవ్వాలి. ఆ టైంలో ముద్ర 144,000 మంది యూదులు, రహస్య బోధకులు ప్రపంచంలో ఉన్నారు. ఆ యూదులందరికీ కూడా దేవుడు రహస్యంగా ప్రపంచంలో సగభాగం సువార్త బోధించాలని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, స్టీమర్లో కానీ వీళ్ళు రహస్య బోధకులు, వీళ్ళు యూదులు అని మనిషి ఎవడు కూడా గుర్తించకుండా ఉన్నట్లుగా వాళ్ళకి దేవుడు ముద్ర వేస్తున్నాడు. ముద్ర అంటే ఏదో స్టాంపు కొట్టడం కాదు, వాళ్ళ శరీరంలో మార్పు కలిగిస్తున్నాడు, వాళ్ళ ముఖంలో మార్పు కలిగిస్తున్నాడు. అది ముద్ర వేయడం. ఎవడూ వాళ్ళని గుర్తించలేరు వీళ్ళు రహస్య బోధకులని. అది ముద్ర వేయడం. ఇప్పుడు వారు ఎందుకు ఆపు చేశాడంటే, ఈ సగం ప్రపంచంలో ఉన్నవాళ్ళు మిగిలిన సగం ప్రపంచానికి రావాలి. వీళ్ళు రావాలంటే యుద్ధం జరగకూడదు. యుద్ధం జరిగితే ట్రైన్లు నడవు, బస్సులు నడవు, ఫ్లైట్లు నడవు, స్టీమర్లు నడవు. మరి మనుషులు ఈ దేశం నుండి ఆ దేశానికి ఎలా వస్తారు? జపాన్ నుండి ఆస్ట్రేలియా రావాలి, ఆస్ట్రేలియా నుండి కెనడా వెళ్ళాలి, కెనడా నుండి పాకిస్తాన్ రావాలి. ఎలాగా? ఫ్లైట్లు నడుస్తేనే ఫ్లైట్లలో ప్రయాణం చేసి వస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ, ఫ్లైట్లో కానీ ఎక్కడ ఎవరు వాళ్ళు రహస్య బోధకులని, యూదులని గుర్తించకుండా ఉండునట్లు ఆ ప్రత్యేకమైన దూత దేవుని సన్నిధి నుండి వచ్చి వారికి ముద్ర వేస్తుంది. అదే టైంలో ప్రపంచంలో 666 ముద్ర క్రీస్తు విరోధి ఎవడైతే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడో వాడికి ఇంగ్లీష్లో యాంటాయి క్రైస్ట్ అని అన్నారు. ఆ యాంటాయి క్రైస్ట్ అన్నవాడు వీళ్ళకి ఇక్కడ ముద్రిస్తుంటాడు. 666 ముద్ర మీకు లేకపోతే నో స్కూల్, నో కాలేజ్, నో వెజిటబుల్స్, నో మిల్క్, నో వాటర్, నో ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు లేకపోతే ఎలాగైతే ఏ పని జరగదో అలాగనే ఆ ముద్ర లేకపోయినప్పుడు మీకేమీ దొరకదు. కొనుక్కోవడానికి ఏమీ దొరకదు, షాపులో ఏమీ దొరకదు, హోటల్లో భోజనం దొరకదు, మంచినీళ్ళు దొరకవు, మీ ఇంటికి కొళాయిలో అంటే నల్లాలో నీళ్ళు రావు. ఎందుకంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ నెంబర్ టు ద వాటర్ సప్లయింగ్ అథారిటీస్. వాటర్ సప్లై చేస్తున్న అథారిటీస్కి మీ నెంబర్ సబ్మిట్ చేయాలి. లేకపోతే మీకు వాటర్ రాదు, మీకు ఎలక్ట్రిసిటీ రాదు. ఇక్కడే కాదు, ప్రపంచం అంతటా 666 ముద్ర ముద్రిస్తుండగా దేవుని ప్రత్యేకమైన దూత దేవుని సన్నిధి నుండి వచ్చి 144,000 మంది రహస్య బోధకులైనటువంటి యూదులకు ముద్రిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళాలి, స్టీమర్ల మీద వెళ్తారు, ఫ్లైట్స్ మీద వెళ్తారు. అందుకని యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆపి కొంచెం విరామం ఇవ్వాలి. విరామం అంటే కొంచెం థెరపీ ఇస్తే ఆ టైంలో మళ్ళీ అన్ని ప్రయాణాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ ప్రయాణముల ద్వారా, ఆ సాధనముల ద్వారా మిగిలిన ప్రపంచ దేశాలకి ఈ 144,000 మంది బోధకులు వెళ్తారు. వీళ్ళకి బోధించినట్లు వాళ్ళకి కూడా రహస్యంగా బోధిస్తారు. ఆ పని జరగడానికే యుద్ధం ఆపు చేయబడుతుంది. సాధారణంగా ప్రకటన గ్రంథం ఎవరికి అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు ఎవరికైతే జ్ఞానాత్మ ఇస్తాడో వాళ్ళకి అర్థం అవుతుంది. పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞానాత్మ ఇచ్చాడని నేను చెప్పడం లేదు.
నేను జ్ఞానాత్మ గలవాడిని చెప్పడం లేదు. నాకు దేవుడు ఆ కనికరం చూపాడు, ఆ విధంగా నాకు తెలియజేశాడు. నేను మీకు ఆ విధంగా తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ప్రపంచ దేశాలలో అనేక క్రైస్తవులు వినగలుగుచున్నారు. అది వాళ్ళ మేలు కొరకు ఆ పని జరిగించుచున్నాడు. అంతేగాని నాకు జ్ఞానం ఉందని నేను చెప్పడం లేదు. క్రైస్తవులు మహామూర్ఖులు. ఒకటి చెప్తే 10 రకాలుగా మాట్లాడతారు. స్పెషల్లీ ఇన్ ఇండియా. భూమి మీద యుద్ధములు జరిపించుటకు, ఆపుచేయుటకు దేవుని యుద్ధ నుండి అధికారం పొందిన ఒక ప్రత్యేక దేవదూత తూర్పు దిశ నుండి వచ్చి భూమి మీద నుండి దైవదాసులకు వారి నొషల మీద ముద్రించి పర్యంతరము ఏ యుద్ధము జరగకుండా ఆపు చేయబడింది. ఇటువంటి విషయాలు అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రకటన గ్రంథం ప్రతి అధ్యాయంలో ప్రతి వచనమును చెప్పాలంటే మనిషి యొక్క జ్ఞానం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు చెప్పిస్తేనే ఇది సంభవం అవుతుంది. పరిశుద్ధాత్ముడు చెప్పించకపోతే సంభవం కాదు. నేను చెప్తున్నానని మీరు అనుకోకండి. ఇది నా జ్ఞానం అని అనుకోకండి. వారు దేవుని యొక్క ప్రత్యేకమైన దాసులను దేవుడు వారిని భూమి మీద నుండి దేవుని సంఘం పైకెత్తుచున్నప్పుడు విడిచిపెట్టాడు. ఎందుకు? 7 ఏళ్ల శ్రమకాలంలో ప్రపంచమంతటా రహస్యముగా సువార్తను ప్రకటించడానికి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. వీరు 7 ఏళ్ల మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు మొదట 3.5 సంవత్సరముల భూమి మీద శ్రమ సమయములు సువార్త ప్రకటించుదురు. వారు ఇజ్రాయేలీయుల గోత్రములన్నింటిలో నుండి ముద్రించబడిన వారు 144,000 మంది యూదులు మాత్రమే ముద్రించబడుతున్నారు. వారిని దేవుడు భూమి మీద విడిచిపెట్టాడు. సంఘం మీదకి ఎత్తుకొని వెళ్ళిపోయిన పిమ్మట వీరు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రములలో నుండి తీసుకున్నటువంటి మనుషులు వీరు. ప్రతి గోత్రంలో 12,000 మంది చొప్పున 12 గోత్రాలలో 12 144,000 మంది, అంటే 144,000 మంది వారిని ముద్రిస్తున్నాడు దేవదూత. అంటే వారికి రూపములో, వారి యొక్క ముఖములో, వారి శరీరములో చేంజెస్ తీసుకొస్తున్నాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే ఇజ్రాయేలీల్లో గల 12 గోత్రముల నుండి దాను గోత్రాన్ని దేవుడు తొలగించాడు. మనసా గోత్రమును దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు మనస్సే అంటారు. తెలుగు క్రైస్తవుడు తప్పులు చెప్పకుండా వాక్యం చదవలేడు. తెలుగు బైబిల్లో అంత తప్పులే ట్రాన్స్లేషన్ అయినాయి. భయంకరమైన తప్పులు ట్రాన్స్లేషన్ అయినాయి. ప్రవచన గ్రంథంలోనే తప్పులు ఉన్నాయి తెలుగు బైబిల్లో. అంత పెద్ద తప్పులు ఎవడు చెప్పలేదు ఇంతవరకు. నేనే చెప్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. తెలుగు ట్రాన్స్లేషన్ తప్పులు చూపిస్తున్నాను. దాని గోత్రము ఏం తప్పు చేసింది? దాని గోత్రముల నుండి కాక మనసే గోత్రములో నుండి జనులను ఎందుకు దేవుడు తీసుకున్నాడు? అంత పెద్ద తప్పు దాని గోత్రం ఏం చేసింది? జెరుబాము ఇజ్రాయేలు ఉత్తర దిశలో గల రాజ్యమునందు గల దాను పట్టణమునందు ఒకటి, మరియు ఎఫ్రాయిం మన్యంలో గల పర్వతం మీద స్థాపించబడిన బేతేలు అనే పట్టణమందు వేరొకటి. బంగారు దూడలు 2 పెట్టాడు జెరుబాము. పెట్టి మీరు జెరూషలేం వెళ్ళొద్దు, ఇదిగో మీ దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ మండి మీ బలులు అర్పించండి, మీ అర్పణలు అర్పించండి, మీరు ఇక్కడే యెహోవా దేవుని ఆరాధించండి అని చెప్పాడు ఆ దాని గోత్రీకుడు. వాడు ఏమిటి భయపడ్డాడంటే, ఒకవేళ ఈ ప్రజలు జెరూషలేం వెళ్ళినట్లయితే జెరూషలేం మందిరంలో ఉండిపోతారు, వీళ్ళు మళ్ళీ నా దగ్గర రారు, నాకు ప్రజలు ఉండరు అని భయపడ్డాడు. ఆ కారణం చేత ఈ జెరుబాము ఏం చేశాడంటే 2 దూడలను, బంగారంతో చేసినటువంటి దూడలను 2 తయారు చేసి ఇదిగో మీ దేవుడు అని అన్నాడు. బంగారు విగ్రహములను పూజింపజేశాడు. బంగారంతో చేయబడిన, కంచుతో చేయబడిన, వెండితో చేయబడిన, ఇత్తడి రాగితో చేయబడిన బొమ్మలే. నేను మూర్ఖుడిని, అజ్ఞానిని, అవివేకిని, నా పితరుల ఆచారమునకు అనుకూలంగా ఈ బొమ్మలను పూజ చేసిన వెధవని. దేవుడైన వాడు మాట్లాడినప్పుడు నేను ఆత్మనయ్యున్నాను, నేను ఆత్మను అని సెలవిచ్చినప్పుడు ఇవి బొమ్మలని విడిచిపెట్టాను. విడిచిపెట్టినందుకు చాలా ఇబ్బందులు, చాలా అవస్థలు. రాజమండ్రి సెంట్రల్ జైలు 46 రోజులు తీసుకెళ్ళి పెట్టారు.
ఎవడు ఏకపీకలేకపోయాడు. బికాజ్ గాడ్ జీసస్ సేవ్డ్ మీ, ప్రొటెక్టెడ్ మీ. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25 నుండి 30 వరకు వచనములు. జెరుబాము ఎఫ్రాయిం మన్యమునందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి ఫెనూయేలు కట్టించాను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తోటి తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము యొద్దకు మరల చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతి వారిది అగును అని యెరొబాము భయపడ్డాడు. దావీదు సంతతి వారిది అగునని యెరొబాము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, జెరూషలేము పోవుటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదిగో అని 2 బంగారపు దూడలను చూపించాడు. ఒకటి బేతేలునందు, ఒకటి దాని యందు ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. అది దాని గోత్రికంలో ఉన్నటువంటి రాజు చేశాడు పాపం. రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలకుడు పాపం చేస్తే రాజ్యమంతా కూడా దాని ప్రతిఫలం అనుభవించవలసిందే. దేశంలో ఉన్న పరిపాలకుడు తప్పు చేస్తే దాని ప్రతిఫలం దేశంలో ఉన్న ప్రజలందరికీ అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ అంటే పనికిరాదు. ఏ దేశంలో ఏ పరిపాలకుడు తప్పు చేశాడో ఆ దేశంలో ఉన్న ప్రజల అందరికీ దాని ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. ఇది లా. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ ది లార్డ్. అంటే దైవ నియమము. లా అనగా నియమము. అలాగే ఒక ఇంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ తప్పు చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారంతా దాని ప్రతిఫలం అనుభవించవలసిందే. ఇది పద్ధతి. ఇదే పద్ధతి డిఫెన్స్లో కూడా ఉంది. ఆర్మీలో ఉంది, ఎయిర్ ఫోర్స్లో ఉంది, నేవీలో ఉంది. ఈ 3 కలిస్తే మిలిటరీ అయింది. ఈ 3 కలిస్తే మిలిటరీ అంటారు. మిలిటరీ అంటే యూనిఫామ్ కట్టుకొని గన్ వేసుకున్నాడు మిలిటరీ కాదు. ఈ 3 భాగాలు కలాలి. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ. ఈ 3 కలిస్తే వాటికి మిలిటరీ అంటారు. ఈ మిలిటరీ సర్వీసులు కూడా ఇదే పద్ధతి ఉంది. ఎవడైనా ఒకడు తప్పు చేస్తే మొత్తం ఒక ప్లాటూన్లో ఒకడు తప్పు చేస్తే ప్లాటూన్ అంతటికి శిక్ష. ఒక కంపెనీలో ఒకడు తప్పు చేస్తే కంపెనీ అంతటికి శిక్ష. ఒక రెజిమెంట్లో ఎవడైనా ఒకడు తప్పు చేశాడంటే రెజిమెంట్ యావత్తం కూడా అనుభవించవలసి ఉంటుంది. ద సేమ్ లా ఈజ్ అప్లికబుల్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్. ఇప్పుడు వాడు ఆ తప్పు చేశాడు, దాని గోత్రీకుడు. అందుకే దాని గోత్రమును దేవుడు వదిలేశాడు. మనసా గోత్రమును దేవుడు తీసుకున్నాడు. అనండి, మనసా గోత్రము, మనష్షే గోత్రము అనున్నది రాంగ్. మనసా గోత్రము అనున్నది రైట్. 144,000 మంది కేవలము యూదులు. వీరే ప్రపంచంలో గల అనేక దేశములలో మిగిలి ఉన్న వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించుచున్నారు. క్రైస్తవులు కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కాదు. క్రైస్తవులు విడవబడ్డారు. దేవుని యందు నమ్మకం ఉన్నవారు ఎత్తబడి సంఘంలో చేర్చబడి ఎత్తబడ్డారు. మిగిలిన క్రైస్తవులు అనుభవించవలసిందే. వీళ్ళకి సువార్త చెప్పడానికి కాదు, అన్య జనాంగములకు సువార్త చెప్పడానికి 144,000 మంది విడవబడుతున్నారు. నాట్ ఫర్ ద క్రిస్టియన్స్. క్రైస్తవులారా, నేను చెప్తున్న మాట విని ఇప్పుడే మారు మనసు పొందండిరా. ఇప్పుడే ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు మార్పు లేదు, నాలో మార్పు రప్పించము.
నా బ్రతుకులో, నా జీవితంలో, నా తలంపులలో, నా ప్రవర్తనలో, నా ప్రకృతిలో దయచేసి మార్పు రప్పించము. ఎత్తబడి సంఘములో నేను చేర్చబడేటట్లు నాకు ఏమి లేదు, అది దయచేయము. నేను ఎత్తబడి సంఘంలో చేర్చబడాలి. కరుణించము, కటాక్షించము, పరిశుద్ధాత్ముడా నా యందు కనికరించము అని ప్రార్థన చేయండి క్రైస్తవులారా. ఇప్పుడు నా మాట వింటున్నారు, మీరు ఇలాగే ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తారు. ఎత్తబడి సంఘంలో మీరు చేర్చబడతారు. ఆఫ్రికా 2 భాగములు అయిపోయింది. ఒలివ వనం 2 భాగములు అయిపోయింది, చీలిపోయింది. మధ్యలో ఒలివ పర్వతం 2 భాగాలు అయిపోయింది. భూమి కంపించింది. డ్యూమ్ ఆఫ్ ద రాక్ కదిలింది. ఇప్పుడు భారతదేశం 2 భాగాలు కాబోతుంది. రాసుకొని ఉంచుకోండి. భయంకరమైన భూకంపం రాబోతుంది భారతదేశానికి. పర్వతాలు ఇడిపోతాయి ఇలాగా. ఇప్పుడే నా మాట విని నేను ఇప్పుడు నేర్పించిన ప్రార్థన చేయండి, ప్రతిరోజు చేయండి. ఒకవేళ దేవుడు మీకు కనికరించి క్షమించి ఎత్తబడి సంఘంలో చేర్పిస్తాడేమో. ఆ 1,44,000 మంది క్రైస్తవులకు చెప్పడం లేదు. ఎవరైతే యేసును అంగీకరించకుండా ఉన్నారో విగ్రహారాధికులు ప్రపంచంలో, వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారు. భూమి మీద జరగబోచినటువంటి ఆశ్చర్య కార్యములు చూసి వాళ్ళు అప్పుడు ఏమంటారంటే, ఈ రహస్యంగా బోధిస్తున్న ఈ యూదుల యొక్క బోధ విని, యేసు ప్రభువా మమ్మల్ని క్షమించు, మాకు తెలియక మేము నిన్ను దూషించాము, నీ ప్రజలను దూషించాము, నీ సంఘాలు తగలబెట్టాము, ప్రభువా మమ్మల్ని క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు క్షేమం పొందుతారు. అప్పుడు వాళ్ళ రక్షణ కొరకు 1,44,000 మంది యూదులను దేవుడు విడిచిపెట్టాడు. క్రైస్తవుల కొరకు కాదో. 1,44,000 మంది కేవలం 7వ అధ్యాయం రిపీట్ చేస్తున్నాను. యూదులు వీరే ప్రపంచ దేశంలో గల అనేక దేశములలో మిగిలి ఉన్న ఆత్మలను సేకరించి వారికి సువార్త ప్రకటించెదరు. మొదట 3.5 సంవత్సరములు ఘోర శ్రమలు వీరే రక్షణ సువార్తను ప్రకటించెదరు. ఘోర శ్రమలలో వీరే రక్షణ సువార్తను ప్రకటించెదరు. మొదటి 3.5 సంవత్సరములు ఘోరమైన శ్రమలు సంభవించుచున్న సమయమందు వీరే ఈ 1,44,000 మందే సువార్త ప్రకటిస్తారు. వీరు దేవుని చేత ఎన్నుకొనబడిన జనాంగము. యూదులే మొట్టమొదటి సువార్త ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవడు? యూదుడు. అందుకే చివరిలో కూడా యూదులే సువార్త ప్రకటిస్తున్నారు. లేఖనములు రాసిన వారెవరు? యూదులే. చివరిసారిగా యూదులు యేసుక్రీస్తుని విశ్వసించి రక్షణ పొందిన వారు కనుక యూదులను దేవుడు ఆఖరి సమయంలో సువార్త ప్రకటించుటకు ఎన్నుకున్నాడు. 7వ అధ్యాయం రిపీట్ చేస్తున్నాను. ఏలియా కాలంలో 7,000 మంది యూదులు బయలుదేవతలకు, బొమ్మలకు, విగ్రహములకు పూజింపక, నమస్కరింపక ఉంటిరి. వాళ్ళని దేవుడు పోషించాడు. రాజుగారి భవనంలో, రాజుగారి వంటింట్లో వండిన వంటలు తీసుకెళ్ళి వాళ్ళకి రహస్యంగా దేవుడు భోజనం పెట్టాడు. ఏలియా కాలంలో 7,000 మంది దేవుడే స్వయముగా వారిని దాచాడు గుప్తముగా. ఈ 1,44,000 మంది యూదులు చాలా జాగరూకతతో, పరిశ్రమతో సువార్త అన్య జనాంగమునకు బోధించెదరు. ఎవరికి బోధిస్తారు సువార్త? క్రైస్తవులకు కాదు. ఇప్పుడే నా మాట వినండి క్రైస్తవులారా. జెరూసలేములో ప్రతి ఆవు ఎర్రని దూడ ఈనుచున్నది. ఎందుకంటే 3వ మందిరము ప్రతిష్ఠ కాలమందు, ప్రతిష్ఠ దినమునందు ఎర్రని ఆవు దూడలు బలిగా అర్పించవలసి ఉన్నది కనుక. జోర్డాన్ నది ఎండిపోయింది, యూఫ్రటీస్ నది ఎండిపోయింది, ఆఫ్రికా 2 భాగములు అయిపోయినాయి, ఒలివ వనం 2 భాగములు అయిపోయింది, ఒలివ కొండ 2 భాగములు అయిపోయింది, భూమి కంపించింది, డ్యూమ్ ఆఫ్ ది రాక్ అది కదిలింపబడింది. గోల్డెన్ గేట్ తనంతట తానే ఒక రాత్రి ఓపెన్ అయిపోయింది. చెప్పాను మీకు గోల్డెన్ గేట్ సంగతి ఒకసారి చెప్పాను. ఇవన్నీ అద్భుతములు జరుగుతున్నవి జెరూసలేములో.
ప్రవక్తలు చెప్పారు, జెఫనాయ చెప్పాడు, వానికంటే 100 సంవత్సరాల ముందు ఇంకొక ఆయన చెప్పాడు. ఎవరది? ఆమోస్ చెప్పాడు. ఏమని? గాజా, నీవు శ్మశాన భూమి అయిపోతావు, జనములు నీ దగ్గర ఉండరు, నీ మీద ఉండరు, నీవు శ్మశాన భూమి అయిపోతావు అని అన్నాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కిందట ఈ ప్రవక్తలు, జెఫనాయ, వానికంటే ముందు ఆమోస్, ఈ ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పింది గాజాకి నెరవేరింది. ఇప్పుడు గాజా శ్మశానం అయిపోయిందే. ప్రవక్తలు చెప్పింది నెరవేరినప్పుడు యేసు ప్రభు చెప్పింది నెరవేరదా? జ్ఞానమున్న క్రైస్తవులారా ఆలకించండిరా. ఎంతకాలం చెప్తారా బైబిల్ కథ? ఇప్పుడు నేను చెప్పిన సువార్త చెప్పండి. యేసు రాబోచున్నాడు, 5-7 సంవత్సరాల లోపల రాబోచున్నాడు. లెవీయులు ట్రైనింగ్ పొందినారు, రిఫ్రెషింగ్ ట్రైనింగ్ చేస్తున్నారు. యాజకులు ట్రైనింగ్ పొందారు, యాజకులు రిఫ్రెషింగ్ ట్రైనింగ్ చేస్తున్నారు. ప్రధాన యాజకుల వంశంలో నుండి కొందరు వచ్చారు. వాళ్ళలో ఒక్కడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక రేవాస్తో మాట్లాడి, ఈయన ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడిని ఎన్నుకున్నాడు దేవుడు. తక్కిన వాళ్ళకి పంపించేసి ఆ యాజకుడికి తల మీద పాగబెట్టి వక్షస్థలం మీద 12 గోత్రములు 12 రత్నరాసులు ఇమిడి ఉన్నటువంటి బ్రెస్ట్ ప్లేట్ కట్టి వాడికి అభిషేకం చేశారు యూదులో. ఇదంతా అయిపోయినది. నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నాను ఇవన్నీ కూడా. ఆ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంది, అటువంటి బెనిఫిట్స్ నాకు ఉన్నాయి కనుక ఐ కెన్ ఏబుల్ టు సీ దట్. చూసి చెప్తున్నాను మీకు. యూట్యూబ్లో వింటున్న వాళ్ళారా, నువ్వు అమెరికాలో ఉండు, లండన్లో ఉండు, నీకు అమెరికా రక్షించలేదు, లండన్ రక్షించలేదు, ఆస్ట్రేలియా రక్షించలేదు, ఎవడూ నీకు రక్షించలేడు. యేసు ఒక్కడే రక్షించగలడు. యేసు అంటే రక్షించువాడు, రక్షణకర్త. యేసు అనగా పరిత్రాణకర్త. పరిత్రాణము అంటే రక్షణ అని అర్థం. రాజమండ్రిలో నేను పరిత్రాణం అని చెప్తుంటే కెమెరామెన్లు వచ్చి, సార్ ఈ పరిత్రాణం అంటే ఏంటండి అని అడిగారు. మీరు హిందువులా క్రైస్తవులరా అన్నా. సార్ వీళ్ళిద్దరు హిందువులు, నేను ఒక్కడనే క్రైస్తవుడు. పరిత్రాణం అంటే రక్షణ రా అన్నాను. చెప్పండి. ఇది జరిగింది ఒక 15 సంవత్సరాల కింద రాజమండ్రిలో. లెక్కించుటకు వీలు లేనంత జనసమూహము రక్షించబడుటకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతారు. వీళ్ళు చెప్పినటువంటి బోధ విని ఈ 144,000 మంది రహస్య బోధకులైన యూదులు సువార్త ప్రకటించుచుండగా విని, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనం అంటే అర్థమేంటి? ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనిపించింది. అపోస్తలుడైన జాన్కి, ఈ పుస్తకం రాసినటువంటి జాన్కి, ప్రకటన గ్రంథం రాసిన జాన్కి, వారి సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకుని వారై నిల్చున్నారు. 9వ వచనంలో ఈ మాట ఉన్నది. వారు సింహాసనం కిందకి వెళ్ళి ఏడడం లేదు. ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఈ క్రైస్తవులు. ఎవరైతే నరకబడుతున్నారు, విడువబడిన క్రైస్తవులకు నరుకుతారు. ఈ దేశంలోనే నరుగుతారు, ప్రపంచ దేశాల్లో నరుగుతారు. ఇప్పుడు నరుకుతున్నారు. టర్కీలో నరుగుతున్నారు, ఇరాన్లో నరుగుతున్నారు, ఇండియాలో నరుకుతున్నారు, అనేక చోట్ల నరుగుతున్నారు. నరకడం ప్రారంభమైంది. మీకు తెలియదు. మీరు తెల్లవారు వెళ్ళిపోతారు, సాయంకాలం వస్తారు, కొంచెం మందు కొడతారు రోడ్డు మీద దుకాణం దగ్గర, ఇంటికి వెళ్తే తిని పడుకుంటారు, మళ్ళీ తెల్లారు లేచి వెళ్ళిపోతారు పనికి. అది మీ పని. మీరు క్రైస్తవులే, మీకేం తెలియదు. ఆదివారం చర్చికి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతారా? చర్చి పరలోకానికి నీకు తీసుకెళ్ళదు. చర్చిలో ఉన్న బోధకుడు, నాలాంటి వెధవ బోధకుడు, వాడు కూడా విడువబడతాడు. వాడు భ్రష్టుడు, అబద్ధము, కుళ్ళు, కపటము, ద్వేషము, జ్ఞానం ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, వాక్యంతో సంబంధం ఉండదు. ఒకడు అంటున్నాడు లక్ష్మణరావుల రారా, ఒకడు అంటున్నాడు
అక్కడ నిలబడు, నా దిక్కు తిరుగు. ఒకడు అంటున్నాడు, నేను పాస్టర్ని అంటున్నాను, అయ్యా మాకు మీరే యేసుక్రీస్తు, అయ్యా మాకు మీరే యేసుక్రీస్తు. అంటే ఏంటి? వీడు రక్తం చిందించాడు ఎక్కడ? సిలువ మీద. వీడెవడు? పరిశుద్ధుడు. వీడెవడు? దేవుని కుమారుడు. వీడెవడు? యేసుక్రీస్తు అంటే ఏంటి? పరిశుద్ధుడు. వీడెవడు? రక్షణకర్త. వీడెవడు? పరిత్రాణకర్త. అయ్యా మీరే మాకు యేసుక్రీస్తు అని చేతులు జోడించి అంటున్నాడు అనుకో. నేను అంటున్నాను అనుకో. నాకంటే మించిన అడ్డగాడిదా, అడవిగాడిదా ఇంకోటి ప్రపంచంలో ఉండడు. వీడు యేసుక్రీస్తురా? మీరే మాకు యేసుక్రీస్తు. మాకంటే మీ అందరికీ మీరే మాకు యేసుక్రీస్తు. ఒకవేళ ఇలా నేను అన్నాను అనుకో, నాకు చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే వీడు యేసుక్రీస్తా? వీడు రక్తం చెందించాడా? వీడు దేవుని కుమారుడా? వీడు దేవుని ఆత్మ? వీడు పరిశుద్ధుడా? వీడు సిలువెక్కాడా? వీడు రక్షణకర్త? వీడు ఆదరణకర్త? వీడు స్వస్థపరిచాడా? చనిపోయిన లాజరుకు లేపాడా? వీడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆడదా వీడు కోటు ముట్టుకోగానే స్వస్థపడిందా? గుడ్డోళ్ళకి నేతలు ఇచ్చాడా? అవిటి వాళ్ళకి నడిపించాడా? చెవిటి వాళ్ళకి వినిపించాడా? చనిపోయిన వాళ్ళు లేపాడా? మరి వీడు ఎవడా? అయ్యా మీరే మాకు యేసుక్రీస్తు అని నేను అన్నాను అనుకో, నేను తప్పు చేసినను మీరు తప్పని చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసా? మీరు భయపడి కాదు, మీరు చచ్చిపోతే కఫన్ బాక్స్ మీకు ఇస్తాను, మీ శవాల మీద పూలమాల వేస్తాను, మీ పుట్టినరోజు వస్తే కేక్ పంపిస్తాను, మీ పెళ్లి రోజు వస్తే కేక్ పంపిస్తాను, మీకు కొంచెం సహాయం చేస్తాను. అందుకే మీరు నేను తప్పు చేస్తే తప్పని అనరు. దట్ ఈజ్ ఇండియన్ క్రిస్టియానిటీ. సార్ మీరే మాకు యేసుక్రీస్తు. దండం పెట్టి అంటున్నాను, దండం పెట్టి చూడండి యూట్యూబ్లో, దండం పెట్టి అంటున్నాను. సార్ మీరే మాకు యేసుక్రీస్తు. మీరే సిలువ మీద రక్తం చెందించారు. మీరే చనిపోయిన లాజరుకు లేపారు. మీరే దేవుని కుమారుడు. సార్ మీరే రక్షణకర్త, మీరే పరిత్రాణకర్త. గుడ్డోడికి కళ్ళు ఇచ్చింది మీరే, చెవిటోడికి వినిపించింది నీవే, లేవలేని వాడికి నడిపించింది నీవే. అయ్యా మీరే మాకు యేసుక్రీస్తు. ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఎతకండి. ఇది ఇండియన్ క్రిస్టియానిటీ. సార్ మీరే మాకు యేసుక్రీస్తు. దండం పెట్టి అంటున్నాను. అలాంటి విధవలు ఉన్నారు ప్రపంచంలో అనేక సంఘాలలో. శాస్త్రం ఏం చెప్తుంది? వీడి శాస్త్రం జన్మనజాయితే శూద్రం, పుట్టుకతోనే వీడు చెడ్డాల కులస్తుడు, పుట్టుకతోనే వీడు మాతికోడు అని చెప్తున్నాడు. జన్మనజాయితే శూద్రం. మరి మాతికోడు నువ్వు ఎలాగ యేసుప్రభు అయిపోయినారు? యేసుప్రభు మాతికోడా? మరి యేసుప్రభు బాపనుడా, కోటోడా, గొల్లోడా, యాదవుడా, శ్రీవైష్ణవుడా, ఎవడు కాపోడా? మరి ఎవరు యేసుక్రీస్తు? మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. సార్ మీరే మాకు యేసుక్రీస్తు. కూర్చోండి యేసుక్రీస్తు గారు. బోధకుడు, వెధవ బోధకుడు మీరే మాకు యేసు ప్రభువుని దండం పెడుతుంటే వాడి దగ్గర ఉన్న మనుషులకి ఏం జ్ఞానం ఉంటుంది? సార్ మీరే మాకు యేసు. దండం పెట్టి అంటున్నాను వాడికి. చూడండి యూట్యూబ్లో నేను అంటున్నాను వాడికి, ఎవడికో వాడికి అంటున్నాను. సార్ దండం పెట్టి అంటున్నాను, మీరే మాకు యేసుక్రీస్తు. వెళ్ళి చూడండి యూట్యూబ్లో కనబడతాను. సార్ మీరే మాకు యేసుక్రీస్తు అని ఆ దినము యూదులకు ఎవడు అనడో. యూదులు చెప్పిన మాట విని యేసు నీవే మా రక్షకుడు అని అంటారు. యూదులు కడు జాగరూకతో పరిశ్రమతో సువార్త అన్య జనాంగములకు బోధించెదరు.
అన్య జనాంగములకు బోధించెదరు. మహాశ్రమల నుండి వచ్చిన వారు వీళ్ళు, బాధలు పడి వచ్చిన వాళ్ళు వీరు, చాలా ఇబ్బందులు పడి వచ్చున్నారు. కనుక వీరికి తెల్ల వస్త్రములు ఇవ్వబడుతున్నాయి, వీరు తెల్ల వస్త్రములు ధరించుకుంటున్నారు. రెండవది, ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడి, గొర్రె పిల్ల ఎదుట నిలబడి, యేసుక్రీస్తు ఎదుట నిలబడి దేవునికి స్తోత్రం చెప్తున్నారు. వీరు 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, దేవుని సింహాసనం కింద నరకబడిన వారు మొరపెడుతున్నారు యేసు ప్రభుకని. వారిలో వీరు లేరు, వీరు నరకబడిన వారు కారు, వీరు రక్షణ పొందినవారు. సంఘం ఎత్తబడిన తర్వాతను 3.5 ఏండ్లు శ్రమకాలం, 144,000 మంది యూదులు బోధకులు రహస్యముగా ప్రపంచంలో సువార్త ప్రకటించిన తర్వాతను యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు ఈ దేశం నుండి ఈ దేశాల దగ్గర వాళ్ళు వెళ్తారు. ఆ దేశంలో సువార్త ప్రకటించడం పూర్తయిన తర్వాత అప్పుడు యేసు దేవాలయం స్థాపించబడుతుంది. యేసుక్రీస్తు దేవాలయం కట్టబడి ఉన్నది వేరొక చోట. ఎందుకంటే దేవాలయం కట్టే చోట సుత్తి దెబ్బ రాకూడదు, వినబడకూడదు అని బైబిల్ వాక్యంలో ఉంది. కనుక వేరే చోట మందిరం నిర్మాణం చేస్తున్నారు. అవి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీకు తెలిసే, ఇప్పుడు అమెరికాలోని, లండన్లోని, ఆస్ట్రేలియాలోని ఏమంటున్నారో, భారతదేశంలో ఉన్న భారతీయుల యొక్క దేవుళ్లకు యూ డీమన్స్ అంటున్నారు టీవీలో. యూ వర్షిపర్స్ ఆఫ్ డీమన్స్ అని అంటున్నారు. హిందువుడు అంటే భజాయించుతున్నారు. అమెరికాలో, లండన్లో, యూరప్లో, ఫ్రాన్స్లో, ఆస్ట్రేలియాలో. ఎందుకో తెలిసిన, మొన్న క్రిస్మస్ నాడు ఈ బజరంగ్ దళ వాళ్ళు, విశ్వ హిందూ వాళ్ళు, ఆర్య సమాజ వాళ్ళు చర్చిల్లో దూరి చర్చిలను ధ్వంసం చేసినట్లుగా ఈ వీడియో క్లిప్స్ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా పంపించారు. అందుకు వాళ్ళు అది ప్రారంభించారు. ఇప్పుడు ముందే అన్నారు, ఇక్కడ పత్రికా విలేకరులు, జర్నలిస్టులు అన్నారు, మీరు ఇక్కడ చేస్తున్నారు, ఆ దేశాల్లో ఉన్న మీ హిందువులు బాధపడతారా అని ముందే చెప్పారు. వీళ్ళు వినలేదు. బజరంగ్ దళ్, ఆర్య సమాజ్, విశ్వ హిందూ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా ఏకమయ్యి క్రైస్తవ సంఘాలకు దూరి ధ్వంసం చేసినటువంటి క్లిప్స్, వీడియో క్లిప్స్ పంపించేశారు బయటికి. వాళ్ళు ఇప్పుడు ప్లాన్ వేసున్నారు, హిందువుడు ఇక్కడ ఉండకూడదు, హిందూ మందిరాలు ఉండకూడదు అని ప్లాన్ వేసున్నారు. ఇప్పుడు మీరు చర్చిలు ధ్వంసం చేసినట్టు వాళ్ళు మీ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు అక్కడ. ఈ మాట జర్నలిస్టులు చెప్పారు, ద సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. అరే చేయకండ్రా, తప్పుడు పని చేయకండ్రా, మన ప్రజలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు దెబ్బలు కాస్తారా అని ఇప్పుడు వాళ్ళకి బేడులు కట్టి పంపిస్తున్నారు. కాళ్ళకి చైన్లు, చేతులకు చైన్లు కట్టి పంపిస్తున్నారు. ఫ్లైట్లో కూర్చోబడుతున్నారు. చూశాను, నిన్న రాత్రి చూశాను. ఇవన్నీ జరుగుతున్నాయి. బలమైనటువంటి భూకంపములు వస్తున్నాయి. దేశముల మీదకి దేశములు వెళ్తాయి, రాజ్యముల మీదకి రాజ్యములు యుద్ధం చేస్తాయి. ఆయనను భయపడకండి, అప్పుడే అంతిమ రాదు అని యేసు ప్రభు చెప్పాడు. యేసు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కనుక నా లెక్క ప్రకారంగా 5 లేక 7 సంవత్సరాలలో యేసు భూలోకానికి రాబోతున్నాడు. మొన్నను అమెరికా నుండి ఒక ఆయన ఫోన్ చేసి నాకు అన్నాడు, ఒక నల్లవాడాడు, ఒక నల్ల పాస్టర్ అట, ఏదో ఆగస్టు నెల 1 తారీఖు నాడు యేసు ప్రభు వస్తున్నాడని ప్రకటన చేశాడట. ఒక నల్ల పాస్టర్ అమెరికాలోని. భయంకరంగా పట్టుకుని గుండెకు తన్నారట ఆ డేట్ అయిపోగానే. అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్నంత మాత్రానికి ఎవడు పరలోకానికి వెళ్ళడు, చర్చకు వచ్చినందుకు పరలోకానికి వెళ్ళడు. నేను పరవస్తు సూర్యనారాయణ వాక్యం చెప్పుతున్నందుకు పరలోకానికి వెళ్ళను. నేను మార్పు తెచ్చుకొని, మారు మనసు పొంది, నా ప్రవర్తనలో, నా ఆలోచనలో, నా మాటల్లో, నా బ్రతుకులో మార్పు వస్తే అప్పుడు నేను దేవుని సన్నిధానంలోకి ఎత్తబడతాను, లేకుండా నేను కూడా విడువబడతాను. అందుకే నాకు భయం వేస్తుంది, ప్రభువా
నాలోని ఏముంది నీకు అసహ్యంగా, అది నేను తీసిగలనా? తీయలేను. నా చెయ్యికి దొరుకుతుందా? దొరకదు. మరి నీవు దాన్ని ఆజ్ఞాపించి నాలో నుండి అది బయటికి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించు, అప్పుడు నువ్వు నాలోనికి వస్తావు కదా. కనికరించి నాలో ఏవి చెడ్డగా ఉన్నావో అవి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. మీరు అలాగే ప్రార్థన చేయండి. దేవుడు ఇష్టపడితే మనం మెత్తబడి సంఘంలో చేర్చబడతాము. సింహాసనం మీద వాళ్ళు కూర్చోరు, వాళ్ళకి కిరీటం ఇవ్వబడదు, తెల్ల వస్త్రాలు ఇవ్వబడతాయి. ఎందుకంటే శ్రమలలో నుండి వారు ప్రభువుని నమ్ముకున్నారు కనుక. వారు తెల్ల వస్త్రములు కట్టుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ ఉంటారు, దేవునికి ఆరాధిస్తూ ఉంటారని బైబిల్లో ఉన్నది. వాళ్ళకి సింహాసనం ఇవ్వబడదు, వాళ్ళకి కిరీటం ఇవ్వబడదు. ఎవరైతే ప్రభువు కొరకు నిలబడి పాటలు పడి అవస్థలపడి ప్రభువే దేవుడిని సెలవిచ్చి జైలుకి వెళ్ళి అవస్థలపడి ఉంటాడో అలాంటి వాళ్ళకి సింహాసనం ఇవ్వబడుతుంది, బుర్ర మీద కిరీటం ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాళ్ళు యేసు చెప్పినట్లు నా ప్రక్కన సింహాసనం మీద కూర్చొని మీరు ఇజ్రాయేలీలకి రాజ్యం వెళ్తారు అన్నాడు. కనుక 46 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నాయి. నాకు చీపురిచ్చి అన్నాడు, జొడ్డుతోడు అన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు తాలూకా జైలు సూపరింటెండెంట్ బ్రాహ్మణుడు, నల్లగా సన్నంగా పొడుగ్గా ఉండేవాడు. నేను చీపురు పట్టుకొని దొడ్ల దగ్గరికి వెళ్ళాను. ఒక కుర్చీ వచ్చింది, ఒక 4-5 వచ్చారు, కుర్చీ పెట్టారు, ఈ చీపురు తీసుకున్నారు. మీరెవరయ్యా అన్నాను. మేము శిక్ష పొందుతున్నటువంటి వాళ్ళము. మరి ఇక్కడికి ఎలాగొచ్చారయ్యా? మాకు పంపించారు జైలు అధికారులు. జైలు సూపరింటెండెంట్ నాకు దొడ్లు తుడమంటే మీరు ఎందుకు వచ్చారు? మీరు కూర్చోండి అన్నాడు. దొడ్లు తుడిచేసి ఆ చీపురు నాకు ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోండి అన్నారు. ప్రభువా నా చేత దొడ్లు తుడిపించడానికి ఇలా చేశాడు ప్రభువా అని ప్రార్థన చేశాను. వాడు ఏమైనాడో తెలిసి ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు, చచ్చాడు. వాడు లండన్ వెళ్ళాలి రిఫ్రెషింగ్ కోర్స్ చేయడానికి. లండన్ ఏం వెళ్తాడు? వైకుంఠం వెళ్ళిపోయినాడు. వాడు బ్రాహ్మణుడు అయినందుకు మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాడా? క్రైస్తవుడైనందుకు పరలోకానికి వెళ్ళిపోతాడా? వాక్యం బోధిస్తున్నందుకు నేను పరలోకానికి వెళ్ళిపోతానా? నా బ్రతుకులో మార్పు తెచ్చుకొని, నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని దేవునికి లోబడితే ప్రార్థన చేస్తూ ప్రభువా నన్ను కనికరించవా, నాకు విడిచిపెట్టిన వారి మధ్యలో ఉంచకుండా చూడు ప్రభువా అని అన్నాను అనుకో, ఇష్టపడితే నాకు తీసుకెళ్తాడు, లేకుంటే నాకు కూడా వదిలిస్తాడు. వాళ్ళకి కిరీటం ఇవ్వబడదు, వాళ్ళకి సింహాసనం ఇవ్వబడదు, వారిపై గుడారము దేవుడు కప్పడు. వాళ్ళు విడువబడ్డారు కనుక వాళ్ళు నరకబడతారు. వీళ్ళు ఆలస్యంగా ప్రభువుని నమ్ముకుని దేవుని యొద్దకు వెళ్ళారు కనుక తెల్ల వస్త్రములు ఇవ్వబడతాయి. వారికి ఇక శ్రమలు కలగకుండా దేవుడు వారిని కనికరిస్తాడు. వారు దేవుని సింహాసనం ఎదుట నిలబడి దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ ఉంటారు. 15 నుంచి 17 వరకు వచనాలు చదువుతాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదువుతున్నాను. వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు అంటే దేవుడు తానే తన గుడారము వారి మీద కప్పుతాడు. వారికి ఇక మీదట ఆకలి దాహము ఉండదు. సూర్యుని ఎండైనను వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు యొక్క బుగ్గ యొద్దకు తీసుకుని వెళ్ళి ఈ నీళ్లు త్రాగండి అంటాడు. జీవజలములు వాళ్ళకి త్రాగనిస్తాడు, అంటే చిరకాలము జీవించండి అని. యేసు వారికి ఆ రక్షణ కలిగిస్తున్నాడు, ఆ ఆదరణ కలిగిస్తున్నాడు. ఎవరికి? ఆలస్యముగా
ప్రభువుని అంగీకరించిన అన్య జనాంగములకు, క్రైస్తవులకు కాదు. క్రైస్తవులకు ఇదే సమయం. అమెరికాలో ఆ నల్ల పాస్తాన్ని పట్టి భయంకరంగా కొట్టారు. ఆ సంఘస్థులకు కొట్టారు, జైలుకి పంపించారు. పోలీసులు జైల్లో పెట్టారంట. నాకు ఈ సంగతి సంజీవరావు గారే చెప్పారు. సంజీవరావు గారు ఎవరో, ఆయన పేరు జ్ఞాపకం లేదు. మరి ఆయన చెప్పాడు ఈ మాట. నేను మీకు అలా చెప్పడం లేదు. యేసు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరాయి. యేసు సెలవిచ్చిన మాటలన్నీ ఇంకా నెరవేరుతున్నాయి. ఆయనను భయపడుకుడి. అప్పుడే మందిరం నిర్మాణం అయిపోయింది. భూమి కంపిస్తుంది. ఒలివవనం 2 భాగాలు అయిపోయింది. జోర్డాన్ నది ఎండిపోయింది. జోర్డాన్ నదిలో ఉన్న నీళ్లు, యూఫ్రటీస్ నదిలో ఉన్న నీళ్లు, నైల్ నదిలో ఉన్న నీళ్లు భూమి సొరంగముల నుండి వెళ్ళి మృత సముద్రంలో కలుస్తున్నాయి. మృత సముద్రంలో ఇప్పుడు ఈ చేపలు వెళ్ళి అక్కడ ఈత కొడుతున్నాయి. అంటే మృత సముద్రంలో మార్పు వచ్చేసింది, జీవం వచ్చింది. చనిపోయిన లాజరస్కి ఎలాగైతే జీవం వచ్చిందో అలాగనే మృత సముద్రంలోనికి జీవం వచ్చింది. హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. ఈ చేపలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటున్నాయి మృత సముద్రంలో. అది ఎంత లోతు నుండి వెళ్తుందో నేను చూశాను, నాకు చూపించారు. నాకంటే భక్తులు చూశాను. అంత దిగువ నుండి అన్ని అడుగుల కింద నుండి ఆ ఒక నాళిలాగా ఉంది. ఆ నాళిలో జలం వెళ్తుంటే చేపలు వెళ్తున్నాయి. జోర్డాన్ నదిలో చేపలు, నైల్ నదిలో చేపలు, యూఫ్రటీస్ నదిలో ఉన్న చేపలు ఈ నీళ్ళు ఎండిపోగా మృత సముద్రంలో చేరిపోతుంటే, మృత సముద్రంలో ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ దేవుడు సృష్టించాడు. నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్ ఉంటుంది. 1:2 లెక్కలో ఉంటుంది. మృత సముద్రంలో మార్పు వచ్చిందంటే యేసుప్రభు వస్తున్నాడని నమ్మండి. ఎవరే క్రైస్తవులారా, నమ్మండి క్రైస్తవులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 7వ అధ్యాయం పూర్తయిపోయింది. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.